గురుదేవా. మహేంద్రుడా? అవును స్వామి. నిద్రపోలేదే? పగ తీరిందాక పడుతుందా నిద్ర? స్వామి, తమ దగ్గర సెలవు తీసుకోవాలని వచ్చాను. తొందరపడదు మహేంద్ర. కొంతకాలం ఓపిక పెట్టి నాతో ఉండు. నాగదుర్గరాజు దగ్గర నుంచి నీ రాజ్యం నీకు అప్పగిస్తాను. బిచ్చంగానా? గురుదేవా, నా దారి నన్ను పోనివ్వండి. ఆ చోరుడే వచ్చి నా పాదాలను ఆశ్రయించి నా కిరీటం నాకు తన చేతులతో తానే సమర్పించుకుంటాడు. మీరే చూస్తారుగా. వీరుళ్లాగా మాట్లాడావు మలయ రాజా. కానీ ఆలుబిడ్డల గతి ఆలోచించావా? వాళ్ళకి మీరే ఉన్నారు. మీ దయే వాళ్లకు సర్వము. భార్యను బిడ్డను వదిలి ఏం చేయాలని? నా శత్రువుని నాశనం చేయాలని, నా లక్ష్యాన్ని సాధించుకోవాలని. ఇక నేను మలయరాజును కాదు, మదపుటేనిగను. కొండ కోణంలోనూ గుహల్లోనూ తలదాచుకుంటాను. ఆ అజ్ఞాతవాసంలో అమిత సైన్యం సమకూర్చుకుంటాను. సమయం చూసి శత్రువుపై దూకుతాను. వాడి మణికిరీటం మట్టిపాలు చేస్తాను. వాడి తల చుట్టూలు చేస్తాను. దీనివల్ల నీకేం లాభం? నా లక్ష్యం సిద్ధిస్తుంది, పగ తీరుతుంది. అప్పుడు కంటికి చల్లగా నిద్రపోతుంది. రణం లేకుండానే, రక్తం కారకుండానే అవి నెరవేర్చుకోవచ్చునే. అందుకు సాత్విక విధానమే అవలంబించమంటాను. మన్నించండి గురుదేవా, నా దారి నన్ను పోనివ్వండి. మనస్సు మార్చుకోలేవా? మార్చుకుంటాను. కానీ ఆ క్షణంలోనే నా భార్య బిడ్డలతో చచ్చిపోనివ్వండి. మనస్థైర్యంలో మహాపర్వతం వంటి వాడవు రాజా. ఎప్పుడు బయలుదేరతావు? ఈ క్షణం. మరి నీ భార్యతో చెప్పావా? లేదు స్వామి, మీరే నచ్చ చెప్పి ఆమెను ఓదార్చారు. సరే, బయలుదేరు. మలయన్వయమణిదీప మాకను పాప, మలయన్వయమణిదీప మాకను పాప.
నీవు నీ ప్రజలు వర్ధిల్లాలి. తమ రాక వల్ల నాగదుర్గం పవిత్రమైంది. దయచేయండి గురుదేవా. ఇంతకాలానికి తిరిగి తమ దర్శనం నాకెంతో ఆనందం కలిగించింది. యువకుడెవరు? ఉత్సాహవంతుడైన ఒక చిన్నవాడు. ఇతనికి ఒక కోరిక ఉంది. అది నెరవేరుతుందనే నమ్మకంతో నీ కొలువుకు తీసుకొచ్చాను. సెలవివ్వండి స్వామి. నీ సైన్యాలకి నాయకుడు కావాలని విన్నాను. చంద్రుని తీసుకొచ్చాను. చంద్రుడా పేరు? అవును, బుద్ధిమంతుడు, బాధ్యత తెలుసున్నవాడు. ఇంతగా సెలవివ్వాలా గురుదేవా? ఇతడే నీ సైన్యాధిపతి అని తమరే నియమించండి. అదే నాకు వేదవాక్కు. సరేనా? చాలా సంతోషం రాజా. ఈ దేశ చరిత్రే మార్చేస్తాడు ఇతడు. నువ్వే చూస్తావు. గురుదేవా, తమ రాక వల్ల మరో విశేషం ఉంది. నా కుమార్తె నాగవల్లికి కవిత్వం నేర్చుకోవాలనుందట. అలాగా, మంచిది. తగిన గురువును పంపుతాను. ఆ గురువు ఎవరో నేనే మనవి చేస్తాను. తమరు అంగీకరించాలి. ఎవరు రాజా? తమరే స్వామి. నేనా? వీరమార్తాండ. నా కార్యకలాపాలు, నా ఉద్యమాలు నీకు తెలుసు. దేశ దేశాలు తిరగవలసిన వాణ్ణి. ఒక చోట కూర్చోడానికి వీలా? స్వామి, ఇక్కడే ఉండి తమ పనులన్నీ చూసుకోవచ్చు. నీ ఇష్టం రాజా. సమయం వస్తే అన్నీ వాటంతట అవే కలిసి వస్తాయి. నాగవల్లికి నేను గురువునవడం కూడా అనుకోకుండా వచ్చిన అదృష్టం. శత్రువు కోటలోనే మనం ఉండి మహేంద్రుని ఆశయం నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ అంతా సౌకర్యంగా ఉందా అమ్మా? మనస్సు భర్త మీద, ప్రాణాలన్నీ చంద్రుని మీద పెట్టుకుని ఒట్టి కట్టే కదా ఇక్కడ పడుండేది. ఎలా ఉంటేనే స్వామి. దిగులుతో మాట్లాడుతున్నావమ్మా. అది కూడదు. అన్నిటికన్నా అది అపాయకరమైన వ్యాధి. మనం సాధించవలసింది సామాన్యమైన కార్యం కాదు. సమరభేరి మోగించి, సైన్యాల్ని నడిపించి, ప్రాణాల్ని తృణాలుగా బలివ్వవలసిన పనిని అవేమీ లేకుండా తేలిగ్గా సాధిస్తున్నాం. సమయం, సందర్భం సమకూడాలి. అది నమ్మడమే కాదు, మనోనిశ్చయం, దృఢ సంకల్పం కావాలి. తల్లి, మన ప్రయత్నాలు వృధా కావు. అమోఘమైన విజయం పొంది తీరుతాం. భయం లేదు. అన్నట్టు చంద్రుడు మార్తాండునికి సేనానాయకుడే కాదు, యువరాజుకు యుద్ధ విద్య కూడా నేర్పుతున్నాడు. మన ప్రయత్నం ఎంత బాగా మొదలు పెట్టామో మహేంద్రునికి కూడా తెలియొద్దు. పుష్ప, నమస్కారం స్వామి. పుష్ప, కొంచెం ఆగి నా బతికిరా. మహేంద్రునికి వార్త తీసుకెళ్ళాలి. ఓ పూర్వమా? ఎన్నో అర్జులు పెట్టానే, అన్ని పుట్టోదాకా చూసావే. అదే చూస్తాం. చూస్తావా? చూస్తాం. పుష్ప, భావనా భావనా, అమ్మాయి పుష్ప ఏమందన్నా? చూస్తామంది పుష్ప. నేను చెప్పిన చోటు జ్ఞాపకం ఉందా? ఓ బాగా గుర్తుంది. సరే పో. రోవలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిది బాబు.
వీరులారా, మంచి వార్త. నాగదుర్గం మీద ఇంకా దూకొచ్చా? స్నేహితులారా, ఆకలితో ఆవేశపడుతున్న వీర సింహాలు మీరు. మనకు విజయ సూచనలు కనపడుతున్నాయి. ఇక శత్రువుని శీఘ్రంగాను సులభంగాను జయించి తీరుతాం. అవును, వీరమార్తాండుని గుండెలు చీల్చాలి, పగదీర్చుకోవాలి. మా బళ్ళాలకు బలి కావాలి. మా కత్తులు నెత్తులు కొడుతున్నాయి. మిత్రులారా, మళ్లీ వర్తమానం వచ్చే వరకు కొంచెం ఓపిక పట్టండి. త్వరలోనే ప్రళయం రాబోతుందని, నాగదుర్గం మీద మృత్యుదేవత నాట్యం చేయబోతుందని వీరమార్తాండునికి ముందే హెచ్చరిక పంపిద్దాం. కొందరు సైనికుల్ని వెంటబెట్టుకుని నువ్వు ఈ పని వెంటనే చేయాలి. మలయ రాజు, మలయ రాజ్యం. రాజకుమారి, ఐకమత్యాన్ని గురించి ఆ పాటలో భావాలు ఎలా ఉన్నాయి? అది నాకెంతో ఇష్టం స్వామి. నయమే, నీ తండ్రికి లాగి నీకు ఐకమత్యంలో నమ్మకం లేదేమో అనుకున్నా. స్వామి, పద్యాలు రాయొచ్చు, పాటలు పాడొచ్చు, కానీ పట్టుమని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ఈ దేశంలో సాధ్యం కాదు. అలాగే అమ్మా, ఇది కూడా చదువుకు. వెళదామా స్వామి? మలయ రాజ్యం. ఇన్నాళ్ళ నుంచి లేని తిరుగుబాట్లు ఇప్పుడెక్కడి నుంచి వస్తున్నాయి? చాలా విచిత్రంగా ఉంది. తిరుగుబాటుదారులందరూ మలయరాజు వస్తున్నారు, మలయదేశం వస్తున్నారు అని ఇదంతా చూస్తే మలయరాజే ఎక్కడో ఉండి వీళ్ళని లేవదీస్తున్నట్టు కనబడుతూ ఉంది. తిరిగి పంద, వాడికి ఆ మాత్రం సాహసం కూడా. మంత్రి, వాళ్ళ ప్రయత్నాలన్నీ మొదలంటా తుంచి పారేయాలి. సేనాపతి, ఈ వేరు పురుగుల్ని సమూలంగా నాశనం చేయడమే నీ కర్తవ్యం. వీరులారా, మీరు 4 దిక్కులా వెళ్ళండి. కూడా త్వరగత్తు లాంటి భటుల్ని తీసుకుని వెళ్ళండి. ముఖ్యంగా పనవటి కొండల్లో అడుగడుగునా గాలించండి. వాడు పంచభూతాల్లో కలిసిపోతే తప్ప ప్రాణాలతో ఉంటే పట్టుకు తీరాలి. జాగ్రత్త. పోండి. మలయరాజు, పేదలని రాజులని భేదము లేదు, అంతరాలు అసూయలు అన్యాయపు అనర్థాలు మాయదారి మోసకారి, ఆ దైవము కరుణానిధి అతని సంసారములో పేదలని రాజులని భేదము లేదు, ఏ భేదము లేదు, అంతరాలు అసూయలు అంతరాల సూయలు అన్యాయపు అనర్థాలు, అంతరాల సూయలు అన్యాయపు అనర్థాలు, మాయదారి మోసకారి స్వార్థము కల్పించే, చెడు స్వార్థము కల్పించే. బాణాలు తీసుకుని, కానీ మనసు ఇక్కడ విడిచిపెట్టి. మీరు ఆ ఒక్క మాటతో నాకు స్వర్గాన్ని చూపించావు. పేరు నీ ముఖమే. అంటే చంద్రుడు. మంచి పేరు. నేను కూడా మంచివాణ్ణే. గురువుగారు, అక్కయ్య తోటి మాట్లాడుతున్నారా? బాగానే ఉంది. అక్కయ్య నోరు విప్పితే మరి తాళం పడుతుందా? గురువుగారు, రండి మనం పోదాం. గురుగారు, గురుగారు, దారిటు. అమ్మా అమ్మా, దారిటు.
తరువాత కార్యక్రమం వసంత నృత్య ప్రదర్శనం. తన బృందంతో రాజనర్తకి రంజన. రాజగురువులు, దైవ సమానులు, కొత్త సేనాధిపతి చంద్రుడు. అమ్మా, కొత్త సేనాపతి చంద్రుడు ఇక్కడికి రారమ్మా. వచ్చినా అందరినీ పంపినట్టే వాణ్ణి సాగనంతా. ఆయన వస్తే గొప్ప స్వాగతం ఇవ్వాలి, మర్యాదగా. కొత్త మాదిరిగా మాట్లాడుతున్నారే. కొత్త ప్రేమ నా మనసులో పొంగిపోతోంది. అయ్యో ఏమ్మా, చంద్రుడు ఈవేళ రాడు, అమావాస్య. సేనాధిపతి చంద్రుడే. ఆయన ఈ పాటికి నిద్రపోతుంటారు చల్లగా. వేణి, ఆయన నా ఊహలకు రూపమిస్తున్న ప్రియుడే, నా కలల్లో కనబడుతున్న మోహనమూర్తి. అమ్మా అమ్మా, పరాకు మాటలు పోతున్నాయి, వైద్యం తీసుకురానా? పోవే, పోయి పడుకో. మార్చేయకండి. అమ్మ లావడానికి కారణం ఉండి తీరాలి, అది మీకు తెలిసి తీరాలి. నాగదుర్గన్ రాజు కూతురే తన కోడలు కాబోతుందని ఆ ఆనందంలో ఒళ్ళు మరిచి అలా అయిపోయిందేమో. ఎవరితో ఈ మాటలు? నా తల్లి ముఖంలో కనపడ్డవి వెలుగులో నీడలో నాకు తెలియదు. భరింపలేని బాధ ఏదో కళ్ళల్లో కనపడితే నా సంశయం తీర్చగలిగితే తీర్చండి, లేకపోతే. అమ్మగారికి తెలివి వచ్చింది, తమరిని పిలుస్తున్నారు. వస్తా పో. స్వామి, ఇద్దరం కలిసే పోదాం. చిన్నతనంతో పాటు తొందరపాటు కూడా అలా ఉంటుంది. చంద్ర, నేనే వెళ్ళి కనుక్కుంటాను. కాదు, ఆ మూర్ఛ కారణం నేనే తెలుసుకోవాలి. చంద్ర, తెలుసుకోవలసిన అవసరం ఉంటే నేనే తెలుసుకుని నీకు చెప్తానయ్యా, నమ్ము. మరి పెళ్లి మాట? ముందు శబదం నెరవేరాలని నీ తల్లి చెప్పలేదు? ముందు ఆమె సమ్మతమైనా కావాలి. ఆమె తండ్రి ఒప్పుకున్నాడు, ఇంకా నీ తల్లి ఒప్పుకోవాలి, అంతేనా? చంద్ర, అలా చేయడం నా పూచి. ఒక్క సంగతి గట్టిగా నమ్ము, తల్లి సమ్మతి లభించకపోయినా నాగవల్లి మాత్రం లభించేటట్టు నేను చేస్తాను. ఇది ఒట్టి మాట కాదు. నమ్ముతాను స్వామి. మీ రాక వల్ల మాకు చాలా సంతోషమైంది. మహారాజా, మీ రాజ్యం వర్ధిల్లాలి. కూర్చోండి. తెలియలేదు గాంధారరాజా. అయితేనే ఆతిథ్యంలో ఏదైనా లోపం రానిచ్చారా? ఇంతకంటే గొప్ప స్వాగతం ఇదివరకు ఎన్నడూ ఎరగను. సంతోషం. కూర్చోండి. గాంధారరాజా, ఏమిటి సంకోచం? నాగవల్లిని మీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకుంటుంది? మా తండ్రి గారు మీరు సామాన్య స్నేహితులా? వివాహ విషయంలో నాగవల్లి అభిప్రాయం కూడా తెలుసుకున్నాను. సరైన పని చేశారు. నాగవల్లి నన్ను మనసారా ప్రేమించిన కన్న తండ్రి కనుక మీరు ఆమె మనస్సు తెలుసుకోవడం న్యాయమే. నా కూతురు మనసు నొప్పించడం నాకిష్టం లేదు. ఆహా,
అలా నొప్పించనే కూడదు. ఒక్కతే కూతురు, తల్లి లేని పిల్ల, ఆమె కోరికను తోసివేయకూడదు. అందుకనే అంతా ఆమె ఇష్టానికే వదిలేశా, వివాహ విషయం కదా అని. మంచి పని చేశారు. లేకపోతే మీరే నా అల్లుడయ్యే భాగ్యం నాకు కలిగి ఉండేది. ఇంకా అలాగే మాట్లాడతారేం మామగారు? నాగవల్లి తనకు నచ్చిన వరుణ్ణి తానే తెచ్చుకుంది. గాంధారరాజుకి ఇది ఆశాభంగం కలిగించు. అవును, ఎన్ని దినాల నుంచో ఎన్నో తీయని కోరికల్ని మనస్సులో పెట్టుకున్నా, అన్నీ గాలిమేడలైపోయాయి. అయినా నాకు కాకపోయినా నాగవల్లి సుఖంగా మాత్రం ఉండాలని మీలాగే నేను కోరుతున్నా. రాజా, ఒక్క మాట, ఆమె వరించిన ఆ భాగ్యశాలి ఎవరో నేను తెలుసుకోవచ్చా? తరువాత తెలియజేస్తాను రాజా. మంచిది. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది నా పేరు అడగలేదే. లేదు. చెప్పనా? వద్దు. ఇదిగో కొంచెం దయ ఉంచి విను. సరే చెప్పు. నా పేరు కరుంబు, అంటే చెరుకు. ఊరు? ఊరా? అదే అన్ని ఊళ్ళో నావే. అయితే నువ్వు వట్టి సన్నేసియా? ఇక్కడికి గాంధారరాజు వచ్చాడు చూడు, ఆయనకి నేనే నువ్వే ఆంతరంగిక మంత్రిని. దాన్ని బట్టి నువ్వే ఆలోచించుకో. ఎవరివైనా నువ్వు పరదేశం ఆడివే. ఇదిగో ఒక్క మాట చెప్పు, తక్షణం ఈ దేశం వాళ్ళు అయిపోతాను. ఓహో. పుష్పవనం. తప్పు తప్పు తప్పు, శ్రీమతి పుష్ప. నీకు ఇంకో పేరుందన్నావే, ఆ అందమైన పేరుతో చెప్పడానికి నా పిరిడికి అధికారం ఉందని చెప్పలేదు. చెప్పావు చెప్పావు, అందుకే నీ పేరు చెప్పడానికి అధికారం. ఓహో, నన్ను వివాహం చేసుకుంటానని చెప్తున్నావా? అదేలాగా ధైర్యంగా గభీమని. ఇక్కడే ఉండు. ఉన్నాను ఉన్నాను. నువ్వు రావడం పోవడం సంగతి సందర్భం అంతా కనిపెట్టి తర్వాత చూస్తాను. చంద్ర, మీ తల్లిగారి అనుమతి లభించలేదు నాగవల్లి. లభించలేదు? లేదు, అందులోనే ఏదో మర్మం ఉంది. మీ మాటల్లో అంతర్గతంగా ఉన్న భయంకరాన్ని తెలుసుకోగలిగారా చంద్ర? భయపడకు నాగవల్లి, అదేం జరగదు. చంద్ర, మీ తల్లిగారి మాటల్లో ఒక అబల జీవితం, ఒక రాజు పరువు ప్రతిష్ట అన్నీ ఆధారపడి ఉన్నాయి. నాగవల్లి, ఒక వారం గురుదేవుని మాట ప్రకారం జరగకపోయినా, తల్లి సమ్మతించకపోయినా, ఎవరిని లెక్క చేయకుండా మన పెళ్లి జరుగుతుంది. నన్ను విడవరు కదా చంద్ర? నిజమైన ప్రేమ ఎవరినీ విడవదు. చంద్ర, కూతురు సుఖమే తన ఆదర్శంగా పెట్టుకున్న మా నాన్న దృష్టిలో నన్ను కులటం చేయకండి. నాగవల్లి, మనసు చెదరగొట్టుకోకు, నా మాట నమ్ము. నాగవల్లి గురువు గారు కదా మీరు, ఆమె మనస్సును హరించిన అతడెవరో నాకు కూడా చెప్పలేదు. ఆమె మనసైనా గ్రహించలేకపోయారా? స్త్రీ మనస్సు తెలుసుకోగలిగే బుద్ధిమంతుడు ఈ లోకంలో ఇంతవరకు పుట్టలేదు. వరుడెవరో ఇంకా చెప్పలేదు. అది ఎందువల్ల ఊహించగలరా స్వామి? తెలియలేదా రాజా? అతని పేరు వినగానే నిశ్చేష్టుడవుతావు. నిశ్చేష్టుడవుతానా? అవును, ఆనందం వల్ల రాజా. అయితే మంచి రోజు చూసి చెబుదామనుకుందేమో. అవును స్వామి, అన్నట్టు వరుడి పేరు ఒక్క శుభదినాన్ని చెప్తానంది. చూశావా మరి, ఎందుకింతలోనే ఈ తొందర? మంత్రి నాగవల్లి, మంత్రి గాంధారరాజుకి సకల వసతులు అన్ని ఏర్పాట్లు చేశాం ప్రభు. మంచిది. నమస్కారం గురుదేవా. నాగవల్లి, ముఖం అలా ఉందేమ్మా? నీ మనసులో ఏమిటి దిగులు? చెప్పమ్మా, ఏమిటా దిగులు? ఏమీ లేదు నాన్న. చూశారా స్వామి, చిన్నపిల్ల కదూ, సిగ్గుపడుతోంది. అమ్మాయి మనసు నేను గ్రహించాను. ఆనందంగా ఉన్న దంపతులను చూసింటుంది, అలా తాను కూడా ఎప్పుడుంటాను అని కలత పడుతూ ఉంది. అది సంగతి. స్వామి, ఇంకా నాగవల్లి వివాహానికి గడువు పెట్టకూడదు. ఏం నాగవల్లి, అలా కలత పడుతున్నట్టుందే నీ గొంతు? లేదు నాన్న, ఏర్పాట్లు కానివ్వండి. వీరమార్తాండు వివాహానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు. వివాహం వీల్లేదు స్వామి. నాగవల్లి శత్రువు కూతురు, నా కోడలవ్వడానికి వీల్లేనే లేదు. నీ కొడుకును ఒప్పుకోవాలని పట్టుబట్టాడనుకో, వాడెవరో చెప్పేస్తాను. వాడి తండ్రికి జరిగిన ద్రోహం ఏదో చెప్పేస్తాను. శపథం ఏదో చెప్పేస్తాను. అప్పుడు నా అంగీకారం అడగనే అడగడు. తుఫాన్లాగా లేచి గర్జిస్తాడు. వీరమార్తాండుడికి పీనుగ పెంటలు, రక్త ప్రవాహాలు కానుకలిస్తాడు.
ఇన్నాళ్ళవి మన ప్రయత్నాలు ఒక్క దెబ్బతో నాశనం చేస్తావన్నమాట. ఏం స్వామి అలా అంటున్నారు? నాగదుర్గ సైన్యాలు మన చంద్రుడి అధీనంలో ఉంటేనే మన ఎత్తులు నెగ్గుతాయి. మహాదేవి, నేను నిన్ను మరీ మరీ వేడుకుంటున్నాను. చంద్రుడెవరో సమయం వచ్చే వరకు ఎవ్వరికీ చెప్పకూడదని కోరుతున్నాను. అంతా చెడిపోతుంది. ఎప్పుడొస్తుంది స్వామి ఆ సమయం? నేనే చెప్తాను, నమ్ము నా మాట. స్వామి, వీరమార్తాండు పెళ్లేర్పాట్లు చేస్తూనే ఉంటే ఆపు చేయడానికి మనకేం అధికారం ఉంది? మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు చూద్దాం. వారు వచ్చారా? వేణి, పరిగెత్తు ముందు, ఆయన గొప్ప స్వాగతం ఇవ్వాలి. రంజన, నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. వయసులో ఉన్న వాళ్ళకి ఆ కోరిక సహజమే. నా మనసుకు నచ్చిన వరుడు దొరకడని సందేహమా? 1000 మంది వచ్చి నీ కాళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉంటారు. నా మాట సరిగా గ్రహించలేకపోతున్నారు. నాకు నచ్చిన వరుడన్నాను. వెదిగితే దొరుకుతాడు. వెతుక్కున్నాను. ఇకనే అతన్ని ఒప్పించే భాగ్యం నాకిప్పించు. ఆ కష్టం మీకు కలిగించను. ఏమిటి రంజన, నీ పెళ్లి పనుల్లో ఏదైనా నాకు కూడా అప్పగించకూడదు? నన్నే మీకు అప్పచెప్పుకున్నాను. రంజన, నా మనసుకు నచ్చిన ఆ వరుడు మీరే. నీకు లభించిన దానిని నువ్వు కోరుకుంటున్నావు. స్వామి, మీరు లేనిదే నేను లేనని నా మనసు నిశ్చయించుకుంది. నీ మనస్సు చేసిన పొరపాటుకి నేను బాధ్యుణ్ణి కాను. కాదు, మీరే బాధ్యులు. నేను? అవును, మీరే. ఇంత నేరం మోపావే. వివరంగా చెప్తాను. మీరెప్పుడు ఎంతో దయగా నాతో మాట్లాడతారు. అది మానవ స్వభావం గనక. నేను కబురు పంపగానే వచ్చారు. నీ ఆటపాటలు చూసి ఆనందించడానికి. అందమైన దాన్నని, ఆటగత్తెనని అందరితోనూ మీరు చెప్తుంటారు. నిజం గనక చెప్పాను. మీరేం చెప్పినా సరే, నేను మిమ్మల్ని ప్రేమించడానికి మీరే బాధ్యులు. ఈ దాసురాలు మిమ్మల్నే నమ్మింది. నన్ను కాదనకండి, నా ఆశ నిరాశ చేయకండి. రంజన, నన్ను మర్చిపో, లేదా నన్ను నీ స్నేహితుడో సోదరుడో అనుకో. వెళ్ళొస్తా. కానీ రాసమర్యాదకే కళంకం అది. రాజులంతా కొత్త దారులు తొక్కే కాలం వచ్చింది. రాత కూతురు కాని స్త్రీ గద్దె మీద కూర్చుందుకు చట్టం ఒప్పదు. చట్టాన్ని మారుస్తాం. స్వార్థం కోసమా? అవును, అలాగే అనుకో. గురుదేవ, సామంతులారా, మా ప్రజా ప్రతినిధులారా, రాజకుమార్తె నాగవల్లి వివాహం నిశ్చయించబడింది. మా కుమార్తె సౌఖ్యమే ముఖ్యంగా ఎంచుకుని సంబంధం నిశ్చయించాం. నాగవల్లి తానే కోరి వరించుకున్న యువకుడు సేనాధిపతి చంద్రుడు. గొప్ప మార్పు, అయినా చాలా అవసరం. రాజులందరికీ కొత్త మార్గం చూపించావు. నీ ఆశయాలు పెంపొందాలి, నీ ప్రభుత్వం వర్ధిల్లాలి. రాజా, నాగదుర్గ రాజకుమార్తెను నాదేవిగా చేపట్టాలనే కోరికతో వచ్చాను. కానీ ఒక రాజకుమారుడు అల్లుడు కావడం కంటే మీ కుమార్తె సౌఖ్యమే ఎక్కువని మీరు నిశ్చయించారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆమోదించడం ఇంతగా ఉందా? నమ్మడానికే వీలు లేకుండా ఉంది. పాత పంచాంగం విప్పే తాతననుకుంటున్నారా మిత్రమా? నాగనాటి ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, కాలకాలం నుంచి మాయమైన మలయరాజు ఇప్పుడు హఠాత్తుగా కనపడ్డాడు. అతన్ని గాని అతని శవాన్ని గాని పట్టుకొని ఎవరు ఒప్పచెప్పినా సరే వారిని మలయరాజ్యానికి ప్రభువుగా చేస్తామని మన మహారాజు సెలవైందోహో. గాంధారరాజు, ఎందుకు వచ్చారు రాజా? ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి. చెప్పండి. నీకు చంద్రుడు ఎంత మాత్రం దక్కడు. అది చెప్పడానికి మీరెవరు? నేనెవరినా? నీ స్నేహితుణ్ణి. ఇక్కడ జరుగుతున్నదంతా మంచి ఉద్దేశంతో గమనిస్తున్నవాణ్ణి. రంజన, నువ్వు కొండని కదిలించాలనుకుంటున్నావు. అవును, కదిలితే సంతోషమే. ఆ ప్రయత్నంలో నేనే పోతానా? సంకల్పం నెరవేర్చుకుందుకు ప్రాణాలర్పించిన వీరవనిత అని నలుగురు మెచ్చుకుంటారు. అలా కాదు, కొండను కదిలించబోయి ప్రాణాలు పోగొట్టుకుంటే వీరవనిత అనరు, వెర్రిదని అంటారు. గాంధార్ రాజా, మాటలు ఎక్కువ అవుతున్నాయి, ఇంకాగండి. ఆ గాలిని సముద్రాన్ని ఆగమని నువ్వు ఆజ్ఞాపించగలిగితే నన్ను కూడా ఆగమని చెప్పు. అనవసరంగా మాట్లాడుతున్నారు. నేనా మాట్లాడుతుంటా? నాలో పొంగి పొర్లి వస్తున్న ప్రేమ మాట్లాడుతుంది రంజన. ప్రేమ? ప్రేమంటే ఏమిటో తెలుసునా మీకు? మొదట రాజకుమారి మీద ప్రేమ. ఆమె దొరకదని తెలుసుకున్నారు,
తరువాత రంజన మీద ప్రేమ. మంచి ప్రేమయ్యా మీ ప్రేమ. గాలి ఎలా విసిరితే అలా మారుతుంది మీ ప్రేమ. నన్ను సరిగ్గా గ్రహించలేదు నువ్వు. నాగవల్లి ఇంకొకరిని ప్రేమిస్తుందని నాకు తెలిసింది. నా ఔదార్యం వల్ల నేను ఆమెను మర్చిపోయాను. చంద్రుడికి నీ మీద ఇష్టం లేదు. నువ్వు కూడా వాణ్ణి మర్చిపోవడం న్యాయం, నీతి, ధర్మం. చంద్రుణ్ణి మర్చిపోవాలా? పూర్తిగా. మర్చిపోయి నీ కాళ్ళ దగ్గర మోకరించిన వీణ్ణి స్వీకరించు. నా మనసు కుదరని మనిషితో బ్రతకన ముండికట్టలాగా కాదు, గాంధార రాజ్య సింహాసనం మీద అధిష్ఠించిన మహారాణిలాగా, ప్రభాకరుని హృదయంలో కొలువు తీర్చిన దేవిలాగా. మాటలు తీయగానే ఉన్నాయి, అభిప్రాయం మాత్రం బాగాలేదు. ఎందుకు బాగాలేదు రంజన? నాగవల్లికి నీ మీద ఇష్టం లేదు. లేదు. ఆమెను మర్చిపోయావు. మర్చిపోయాను. రంజనకు కూడా నీ మీద ఇష్టం లేదు. నీ ఔదార్యం వల్ల నువ్వు కూడా నన్ను మర్చిపోవడం న్యాయం, నీతి, ధర్మం. నిన్ను ప్రేమించడం నిజం, నిన్ను మర్చిపోవడం అబద్ధం. మీతో వాదించడం అనవసరం. దయచేసి వెళ్ళండి. వెళ్ళదలుచుకోలేదు. సరే, నేనే వెళ్ళిపోతున్నాను. సరే, నేను ఉండిపోతున్నాను. స్వామి, స్వామి. రంజన, ఆ పిలుపు సరైంది కాదు. మనసులో ఉన్నది అలా వచ్చింది స్వామి. నాకు కలతగా ఉంది. నన్ను బాధ పెట్టకు. బాధ పెట్టడానికి రాలేదు, మిమ్మల్ని ఆనంద స్వర్గానికి ఎత్తడానికి వచ్చాను. రంజన, నీ మాటల్లో కామం కనపడుతోంది. నాగవల్లి మాట్లాడితే ప్రేమ, అదే నేనంటే కామం. ఇద్దరిది ఒకే ఆడజాతి కాదు. ఒకే నాగుపాములో మణి విషము ఉంటాయి. అందుచేత రెండూ ఒకటి కాదు. నర్తకి, అసలే నా హృదయం గాయపడి ఉంది. మరింత బాధ పెట్టకు. దయచేసి వెళ్ళు. చంద్ర, చక్కని పువ్వుల తోట, చక్కని అందాల రాణి, ఏకాంత రాత్రి, ఎందుకు ఇలా బాధపడ్డాం? అదిగో మీ వింత మాటలు విని నక్షత్రాలు ఎలా నవ్వుతున్నాయో ఎగతాళిగా. ఎగతాళిగా నవ్వడం లేదు నర్తకి. అందని ఫలానికి ఆశించవద్దని నీ వంటి వాళ్ళకి కనుసైగ చేస్తున్నాయి. ఆ నిండు చంద్రుని చూడండి, పండు వెన్నెల్లు కురిపిస్తున్నాడు. ఈడు జోడైన మనల్ని చూసి ఎంత ఆనందమో. తప్పు అది కాదు. నా మనోనిశ్చయం ముఖంలో ఎంత స్పష్టంగా కనపడుతుందో మబ్బు కమ్మిన నీ కళ్ళకు కనపడేలాగా ఆ వెలుగులు వెదజల్లుతున్నాడు. మీ వ్యాఖ్యానాలన్నీ వింతగా ఉన్నాయే. వ్యాఖ్యానం కాదు, నీలాగా నీతి తప్పిన వాళ్ళకి గుణపాఠం. నన్ను అలాంటి దాన్ని అనుకోకండి. పాలలాగా పరిశుభ్రమైనది ఈ రంజన హృదయం. విరిగితే పాలు కూడా విషమవుతాయి. తేట నీటి కోనేటి వంటిది నా మనసు. దానిలో కూడా కంటికి కనపడని పురుగులెన్నో ఉంటాయి. ఆ మాటకొస్తే గాలిలో కూడా కనబడని ధూళి ఉందని పీల్చడం మానేస్తావా? విషవాయువు అయితే పీల్చడం కూడా మానేయాలి. మీరు లోకాన్నంతా ద్వేష దృష్టితో చూస్తున్నారు. ప్రేమ దృష్టితో చూసి భంగపడ్డాను గనక. నర్తకి, ఇంకా మాట్లాడకు. దయించి వెళ్ళు. నా జీవితం కూడా సుఖపెట్టమని మళ్ళీ వేడుకుంటున్నాను. స్వామి, ఆఖరి మాట చెప్పండి. అప్పుడే చెప్పాను. మనసు మార్చుకోరు? మార్పు విను. ప్రేమను గురించి ఎంతో మాట్లాడావు. నేను మరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పాను. ప్రేమ సంగతే తెలిస్తే నీ మోహం వదులుకోవు. మోహం? నా మనస్సు బాధగా ఉంది, నా దగ్గరికి రావద్దని చెప్పాను. ఊరికే కామపురాణం పఠిస్తున్నావు. కామం? రంజన, దయించి పొమ్మని వేడుతున్నాను. మాటలతో మత్తెక్కించి మనస్సుని మాయలో పడేద్దామని చూస్తున్నావు. మాయ? అర్థకి, మానాభిమానాలున్న సంసారినే అయితే నా మాటలు విని తన తప్పు ఈ పాటికి తెలుసుకునేది, తన దుర్బుద్ధులు వదులుకునేది. నువ్వు వేరు, నీ కులమే వేరు. చంద్ర, నీ కులుకులే వేరు. చాలు, ఆగండి. తెలివి తక్కువదాన. ఇక ముందైనా ఈ చంద్రుణ్ణి మర్చిపో. నిర్మలమైన ప్రేమను ఎంత నీచపరిచి అవమానించాడు. ఆడది నాగుపాము ఉంటది కదూ, ఆమె పగబడితే నిర్భాగ్యుడు. పగ. ప్రభాకర్. రాజా, ఇంకా వెళ్ళలేదా? నా కోరిక నెరవేరకుండా ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. అప్పుడే చెప్పాను, అలాగే ఉండిపోయాను. చంద్రుడు నీకు దక్కడు, కొండను నీవు కదల్చలేవు అన్నాను. ఇప్పుడు? రాజా, మీరే గెలిచారు. మీరు కార్యశూరులు. ప్రేమ నాకు ఆ బలం ఇచ్చింది. రాజా, ఈ దాసురాలు మీ ఆజ్ఞ కోసం వేచి ఉంటుంది. తప్పు రంజన, తప్పు. నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి. ఆ ఆజ్ఞను శిరసావహించి నేను ఆనంద రాజ్యం ఏలాలి. స్వామి. చిలక,
రాజా, రాణి, ప్రియా, కోయిలా, ప్రభు, ఇవాళ కాదు, ఇంకో మంచి రోజు చూసి. అలాగా? నీ మాటే నాకు వేదవాకు. వెళ్ళొస్తాను. నేను వెంటనే నాగదుర్గం వెళ్ళాలి. మలయరాజా, అమ్మోయ్, చంద్రుడి తల్లి చాలా కుట్ర చేస్తుందే. ఏయ్, అయ్యో దొంగ! ఎవడవరా నువ్వు? ఇక్కడికి ఎలాగొచ్చావురా? ఇక్కడికా? నేనా? మీరెవరు? మీరెవరా? దొంగ గాడిద! మేము ఎలా కనపడుతున్నావురా నీ కంటికి? నా కంటిగా నల్లగా దుంగల్లా కనపడుతున్నారు. నువ్వేం గుడ్డివాడివా? ఆహా, చూపు మాత్రం కొంచెం మందం. గుడ్డివాడికి చెట్టు మీద పనేమిటి? చెట్టా ఇది? ఇది చెట్టా? రా మా యజమాని దగ్గరికి. ఆహా, అయ్యో అయ్యో! ఎవడో వీడు కొత్త వచ్చి గుడ్డివాడిని, బాబయ్య గుడ్డివాడిని. పూర్తిగా కనపడదా? 3 పాళ్ళు గుడ్డివాడిని, 1 పాలు కనపడుతుంది. ఆ చూపుకే అంత కర్ర దుంగల్లా అంటారు. తెలియని చోటికి ఎందుకు వచ్చావు? నేను రాలేదు బాబు, వీళ్ళే తీసుకొచ్చారు. ఇది గడ్డి కోసం నా పెళ్ళాం వచ్చింది, నా పెళ్ళాం కోసం నేను వచ్చాను, నన్ను పట్టుకు వీళ్ళు వచ్చారు. ఏయ్, అబద్ధం ఆడేవంటే నీ 4 కోసేస్తా. ఇదెవరు కొత్త గొంతుకు? తీరా త్వరగా బాబు, ఈ మాట వింటేనే నాకు ధైర్యం వచ్చింది. బాబు, పిల్లలు గలవాడిని, వాళ్ళ నోట్లో మట్టి కొట్టడమా? మీరే కాపాడాలి బాబు, మీరే. అయ్యో పాపం, లేనాయన విడిచిపెట్టండి. ఉండండి ఉండండి ఉండండి. ఎక్కడున్నారు బాబు? సెలవు తీసుకోవాలి. లేనన్నా ఇక్కడున్నారా? సెలవు సెలవు. సరే అయ్యో, ఎక్కడికో తీసుకున్నారు బాబు. అయ్యో అమ్మ. స్నేహితులారా, ఎందుకైనా మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. మన ముఖం వెంటనే మార్చాలి. కలలో కన్నది కాదు కదా? కళ్ళారా చూసింది బాబు. మలయరాజేనా? ఏం సందేహం లేదు కరుంబు. బాబు. అన్నదమ్ములు కూడా చేయలేని సాయం అవకాశాన్ని బట్టి కలుగుతుందిరా. అవును బాబు, ఈ ఊళ్ళో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగడికి అదృష్టం పడుతుంది. మీకు అదృష్టం ఏమిట్రా అదృష్టం? నా మంచి ఉద్దేశాల వల్లే ఈ మంచి అంతా జరిగింది. కరుంబు, నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు. సమయం చూసి ఉపయోగించాలి. అలాగే. మరో మాట, మహాదేవి ఇంటి మీద ఎప్పుడూ ఒక కన్ను. ఒక కన్నే కాదు, 2 కళ్ళు, ఒళ్ళు, మనసు అంత ఎప్పుడూ అక్కడే. రాజా, ఒక సంగతి చెప్పడానికి వచ్చాం. చెప్పు. రంజనతో స్నేహం తగదని ధర్మోపదేశం చేయబోతున్నావు. ఇది నా సొంత విషయం. నువ్వు ఒక దేశానికి ప్రభువు, ఆమె ఆటకత్తి. అనురాగానికి అంతస్తులున్నాయా? ఇంక మాట్లాడి లాభం ఉన్నట్టు కనపడదు. వద్దనే నేను చెప్తున్నా స్పష్టంగా. రాజా, మాకు మా దేశం పోవడానికి సెలవివ్వండి. ఎప్పుడు బయలుదేరుతున్నారు? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. శుభమస్తు. కరుంబు. బాబు, ఎవరోయి వీరు, ఎవరోయి వీరు, ఎవరోయి వీరు, ఎవరోయి ఓహో ఎవరోయి. ఎలాగునో వేళ మనసిలా, ఎలాగునో మనసిలా హరించినారెవరో వీరు, ఎవరోయి
ఓహో ఎవరోయి చమక్ చమక్గా చలించి ఊగే తూపులా చమక్ చమక్గా చలించి ఊగే తూపులా గమత్ గమత్గా కలించి తూగే తూపులా సొగసు ఈ వయసు ఈ వలపుల బరినెవరు సొగసు ఈ వయసు ఈ వలపుల బరినెవరు వీరు ఎవరోయి వీరు ఎవరోయి వీరు ఎవరోయి ఓహో ఎవరోయి పువ్వుల తేనెల్లో నవ్వుల వానల్లో వసంత వేళాల తాంతడోలా ఊపిరే వీరెవ్వరో లల్లలల్లలల్లల్లా లల్లలల్లలల్లల్లా పువ్వుల తేనెల్లో నవ్వుల వానల్లో వసంత వేళాల తాంతడోలా ఊపిరే వీరెవ్వరో కరిగే కోగిలిలో మరిగే లోగిలిలో కరిగే కోగిలిలో మరిగే లోగిలిలో సొగసు ఈ వయసు ఈ వలపుల బరినెవరు సొగసు ఈ వయసు ఈ వలపుల బరినెవరు వీరు ఎవరోయి వీరు ఎవరోయి ఎలాగునో వేలా మనసిలా ఎలాగునో మనసిలా హరించినారెవరో వీరు ఎవరో వీరు ఎవరో తల్లల్లలల్లా తల్లల్లలల్లా ఎలా ఉంది నాట్యం నీ నాట్యం చూడని వాళ్ళు నిష్కారణంగా రంభని ఊర్వశిని పొగుడుతారు పాట పరవశమే చేసింది ప్రియా నువ్వు నాట్యం చేసేటప్పుడు నీ కళ్ళల్లో మెరుపులు గొంతులో విరుపులు ముఖంలో ఒడుపులు అయ్యయ్యో ఎంత బాధపడ్డాను రంజన బాధ అవును వర్ణించాలంటే కవిని కాను పాడాలంటే గాయకుణ్ణి కాను అని ఎంతో బాధపడ్డాను ప్రేయసి తీయ తీయగా మాట్లాడతారే మనసు మకరందంతో నిండిపోతే మాట అలా వచ్చేస్తుంది రంజన ఈ పాలు పుచ్చుకోండి స్వామి నీ ప్రేమే కావాలి పళ్ళరసం నీకంటే తీయగా ఉంటుందా అది మీతో ఒక్క మాట చెప్పాలి ఒక్క మాట ఏమిటి 1,00,000 మాటలు చెప్పు రంజన నువ్వలా చెబుతూనే ఉండు నేను ఇలా ఆనందిస్తూనే ఉంటాను చంద్రుడు మళ్ళీ వాడి మాటి నన్ను అవమానించాడు స్వామి బుద్ధిహీనుడు ఎన్నో తిట్టిపోశాడు దుర్మార్గుడు నన్ను నీచురాలి కింద కట్టాడు తవత అనరాని మాటలన్నీ అన్నాడు పాపి ఆ చంద్రుణ్ణి ఏం చేయమంటావు ప్రియా సంకెళ్ళు తగిలించి ఆ కుక్కను వీధివాడా తిప్పమంటావా వాడి శిరస్సు ఉరికంబానికి తగిలించమంటావా ఏం కావాలి రంజన అదేమీ చాలదు వాడిక్కడికి రావాలి కాళ్ళు చేతులు కట్టుకుని నా ఎదట నిలవాలి నేనే వాడిని అవమానించాలి నా తిట్లు తిని బ్రతుకున్నంత కాలం వాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి రాజా రాణి చంద్రుణ్ణి పట్టుకొచ్చి నీ ముందు నిలబెడతా వైపు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు పొదల్లో వెతికారు గుహల్లో గాలించారు సుడిగాల్లాగా అడివంతా చుట్టేశారు మలయరాజు కనపడలేదు వాడికి ఇంద్రజాలం వచ్చునా గాల్లో కలిసిపోయాడా రాయిరప్ప అయిపోయాడా వాడు మనిషి తిరిగి పందలా పారిపోయి దొంగలా దాక్కున్న వాళ్ళని మీరు పట్టుకోలేకపోయారు సిగ్గుచేటు మిమ్మల్ని నమ్మి లాభం లేదు ఇదిగో మలయరాజును పట్టుకోవడానికి రాజధాని విడిచిపెట్టి పెడుతున్నానని మా అమ్మకి తెలియచేయి ఉండు నేను మా అమ్మని చూసి చాలా రోజులైంది నేనే ఒకసారి చూసి బయలుదేరతాను ఆనందం అంతా ఇక్కడ పెట్టుకుని అడవులు గుట్టలు పట్టుకు తిరుగుతున్నాను ప్రాణాలు ఇక్కడుండి బొంది ఎక్కడెక్కడో తిరుగుతున్నాను దేవి నా మనస్సంతా ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది దేవి నేను చెప్పింది జ్ఞాపకం ఉంచుకో. ఏమైనా సరే నాగవల్లిని చంద్రుడు పెళ్లి చేసుకోవడం ఒప్పుకోకు మన సుఖమంతా చెడిపోతుంది ఏర్పాట్లన్నీ తారుమారవుతాయి నేను వెళ్ళిస్తాను ఎక్కడికి వెళ్ళగలవు నేను ఆగు మహాదేవి మంచిగా చెబుతున్నాను పులితో చెలగాటలాడుకు పులిని కూడా చీల్చే సింహాన్ని నేను సిగ్గు పిడిగం లేదు నీకు మానం మర్యాదలైన అల్పుడవు మహాదేవి మాట్లాడకు మాట్లాడకు మాట్లాడడానికి ఏ హక్కు ఉంది అయ్యో
చంద్ర నాన్న పిలవకు నన్నలా ఘోరపాతకం చేసి కొండంత కొడుకును ఎదట పెట్టుకుని కొలటలాగా బ్రతుకుతున్నావు. చంద్ర మహాదేవి నాయనా మహాదేవి వినరా నా మాట వారే చంద్ర మహాదేవి ఆగు. వ్యభిచారం చేసి వ్యభిచారమా అయ్యయ్యో చంద్ర కాకపోతే మరేమిటి? దీన్ని వ్యభిచారం అనక మరేమంటారు? వీడు విటుడు కాకపోతే ముఖం మరుగు చేసుకోవడం ఎందుకు? చంద్రుడు వివాహానికి ఒప్పుకుంటే మీ సుఖమంతా చెడిపోతుందని ఎందుకన్నాడు? దొంగలాగా ఎందుకు రావాలి ఇక్కడికి? పెదరి పెదరి ఎందుకు చూడాలి? నాయనా నా కన్న తండ్రి వారే మాట్లాడొద్దంటే మాట్లాడద్దు. ఆగు. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, తొలగిపోనా దారి నుంచి. నిన్నే తొలగిస్తాను ఈ లోకం నుండి. తప్పించుకుపోవాలనుకుంటున్నావా భికారి? కరుంబు, మనం అనుకున్నట్టే అయిందిరా. తమ ఎత్తులు జిత్తులు ఊరికే పోతాయి బాబు. మహాదేవి రహస్యంగా వార్త పంపించింది. మన్నాడే మలయరాజు ఇక్కడున్నాడు. మలయరాజు కరుంబు, బాబు చూడరా వాడి నటన. ఉండవేషం బాబు. చంద్ర, మలయరాజు వీడే అని నీకు తెలియదు? భటులారా, వీడిని కూడా పట్టుకోండి. వీరులారా, ఇల్లు ముట్టడించండి. పట్టుకోండి వాడిని. కుట్రదారులు ఎన్నడూ మన్నరు. ప్రభు గుర్రం మీదకి దూకి ఎంగున పారిపోయాడు. ఇంటిపోతు రాయుళ్ళు అన్న హతమార్చమంటే నాయనా నన్నలా మళ్ళీ పిలిచావంటే నీ నాలుగు కోసేస్తాను. చంద్ర నేను చెప్పాను విను. ఏం వినమంటావు? నువ్వు చేసిన పాపాలని గురించా? నీ మర్యాద ఎలా మంట కలిసిందో అదే, నీ బ్రతుకు ఎలా బ్రద్దలైపోయిందో అదే. ఏమని వినమంటావు? వంచకి. నీ మాటలకి వేటికి ఆధారం లేదురా. నేను నీతి తప్పలేదు, చెడ్డదాన్ని నడవలేదు, మోసం చేయలేదురా. నీ తల్లి మాటలు నమ్మరా? తల్లి అనే మాటకే కళంకం తెచ్చావు. నీకింక బ్రతకడానికి హక్కు లేదు. చంపు నాయనా, చంపు నాయనా. నా కంటి వెలుగు అని ముద్దెట్టుకుని నా గుండెల కట్టుకుని జోకొట్టి పెంచి ఇంత వాణ్ణి చేసి ఒకనాడు నా బ్రతికి ఓ దారి చూపిస్తావనుకున్న ఈ తల్లికి ఈ చేతుల్లోనే చావు ఉంది. ఆనందంగా స్వీకరిస్తాను. నీకోసమే నేను బ్రతికాను. నా సావే నీకు ఆనందం ఇస్తే చంద్ర నా కన్న తండ్రి. ఇదిగో సాన పెట్టి పదని పెట్టి నా చేతులతోనే నీ మొల్లో కట్టాను. ఆ కత్తితోనే నన్ను చంపి నీ కోపం తీసుకో. రా తీసుకో.
విను, నువ్వు నా తల్లివైనా నన్ను కనిపించిన పాపాత్మురాలివే. ఇక నీకు నాకు సంబంధం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఇక నీ మొహం కూడా చూడటం. చంద్ర చంద్ర నాయనా చంద్ర నా మాట నమ్మరా చంద్ర నాయనా చంద్ర స్వామి, స్వామి, స్వామి. పుష్ప, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఇప్పుడే వెళ్తాను స్వామి. చాలా చాలా మెలకుగా పనిచేయాలి. నా ప్రాణం పోయినా సరే మీరు చెప్పినట్లే చేస్తాను. జాగ్రత్త. మహాదేవి ఇంట్లో మహేంద్రుడా? మహాదేవి చంద్రుని తల్లి కూడా. మంత్రి, మహాదేవి ఇంట్లో జాగ్రత్తగా వెతకండి. ఆమెను ఖైదు చేయండి. చంద్రుడికి సంఖ్యలు వేసి చెరసాల్లో పడేయండి. మహారాజా, వేళ కాని వేళ ఈ మంతనాలేమిటి? మహేంద్రుడు అతనికి ఆనాడు ఆ కొండ గుహల్లో కనిపించాడు. ఈనాడు ఈ నగరంలో మహాదేవి ఇంట్లో. ఎవరు చూశారు? గాంధారరాజు. గురుదేవా, అంతేకాదు చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ విషయం గమనించండి. ఆ పిరికి పందను మహేంద్రుణ్ణి ఖైదు చేద్దామనుకున్నా, కానీ చంద్రుని సహాయం వల్ల తప్పించుకున్నాడు. ఇదే చంద్రుడు చేసిన ద్రోహం. అందుకేనా కాళ్ళు చేతులు బంధించి చంద్రుని కారాగారంలో పెట్టమన్నావు? అవును. పెట్టాక రేపు రాజ్యసభలో రాజద్రోహం కింద విచారణ, తీర్పు, దండన. రాజా, కారాగారాలు కాపలాలు అవసరం లేదు. చంద్రుడు రేపు రాజ్యసభలో ఉంటాడు. నేను బాధ్యుణ్ణి. గాంధార్ రాజా, అర్ధరాత్రి వేళ ఆపద వస్తుందని కూడా శంకించకుండా మా విరోధిని మీ విరోధిగా భావించి మీరు ఈ సహాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు. రాజా, ఈ ద్రోహుల్ని నిర్మూలించే వరకు ఇదే నా దేశం. పైన ఎక్కడా కనపడలేదే, ఏమిట్రా ఆశ్చర్యం? ఇంతలోనే ఎక్కడికి మాయమయ్యారు? వాళ్ళు పుట్టదారులని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ కనబడతారు, మళ్ళీ ఇంతలోనే ఏ పుట్టలోనో మాయమవుతారు. ఇంద్రజాలంలా ఉందిరా. రండి. స్వామి, పుష్ప, జరిగిందా పని? మీరు చెప్పినట్టు సరిగ్గా జరిగింది స్వామి. సరి అయిన సమయంలో తెలివితేటలు ఉపయోగించావు. ఈ చరికి మహాదేవి అమ్మగారు ఆ చోటు క్షేమంగా చేరి ఉంటారు. తెలివైన దానం. స్వామి, దారి పొడుకున్న కొడుకు కోసం పలవరిస్తూనే ఉన్నారు. పలవరించక ఏం చేస్తుంది? పాపం, తన కొడుకు మీద మోటారు కదా. రాజద్రోహ నేరం. చంద్ర, ఏలిన వారి శత్రువులతో కలిసి ప్రభువును ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి నువ్వు కుట్ర చేశావని ఈ న్యాయస్థానం నీ మీద రాజద్రోహ నేరం మోపుతూ ఉంది. నేను చేసిన ఏ పని రాజద్రోహం అంటున్నారు? పాపం, పసి పాపం. రాజద్రోహం అంటే ఏమిటో తెలియదు నీకు. ద్రోహి, చెప్తా విను. నువ్వెవరివో, నీ పూర్వ చరిత్ర ఏమిటో ముందుగా తెలుసుకోకుండా నీకు పదవి గౌరవం ఇచ్చిన వారి ఎడల కుట్ర చేయడం రాజద్రోహం అంటారు. గాంధార రాజా, ఇంతకీ నేను చేసిన రాజద్రోహం ఏమిటో మాత్రం చెప్పారు కాదు. ఏమిటా? మలయరాజు నీ ఇంట్లో కనపడ్డాడు. అవును, సైన్యాలన్నీ వాడి కోసం వెతుకుతున్నాయి. ప్రజలందరూ మూలమూలలా గాలించేస్తున్నారు. ఇలాంటప్పుడు వాడు ఇక్కడికే వచ్చిపోతున్నాడంటే తడిగుడ్డతో గొంతు కోసే వాళ్ళెవరో ఇక్కడ ఉన్నారని స్పష్టమైంది. వాళ్ళెవరో కూడా తెలిసిపోయింది. రాజా, మలయరాజు మహాదేవి ఇంట్లో కనపడ్డాడు. మహాదేవి ఈ చంద్రుని తల్లి. చంద్ర, దీనికే సమాధానం చెప్తావు? గాంధారరాజు చెప్పేది కట్టుకథ అని నేను అనను. మలయరాజు కనపడ్డం నిజం. నీ తల్లి ఇంట్లో? అవును, నా తల్లి ఇంట్లోనే. నువ్వుండగా? నేనుండగానే. మలయరాజు అక్కడ కనపడ్డానికి కారణం? మలయరాజునే అడగండి. నేరం తప్పించుకోవడానికి భలే ఎత్తు. తప్పించుకోవాలనే ఉంటే నిన్ననే తప్పించుకుని ఉందును. ఏదైనా కుట్రతో సంబంధమే ఉంటే ఇక్కడ బహిరంగంగా ఎందుకు నిలబడతాను? పోయిన వస్తువు కోసం వెతుకుతుంటే దొంగ కూడా కలిసి వెతుకుతాడు. దొంగకే దొంగ ఆలోచనలు తట్టుతాయి. చంద్ర, ఒళ్ళు తెలుసుకుని మాట్లాడు. నేను మనవి చేసేది అదే. పరదేశులన్న మాట మర్చిపోయి పాచికలాడకూడదు ఇక్కడ. ఒక్క మాట చెప్తున్నా, మా దేశం ఆంతరంగిక విషయాల్లో కలగజేసుకోవద్దు. చంద్ర, జాగ్రత్త. ఒక రాజును నిందించిన నేరానికి కూడా నువ్వు జవాబు చెప్పవలసి వస్తుంది. ఇది నాగదుర్గ రాజ్యం కాని గాంధారంలో న్యాయస్థానం కాదు. చంద్ర, రాజద్రోహ నేరానికి ఏమిటి నీ సమాధానం? ఒక్కటే సమాధానం. మీకు ద్రోహమే తలపెట్టి ఉంటే మీ కుమార్తెను ప్రేమించి ఉండను. అలా ద్రోహం చేయడానికి ఇలా స్నేహం చేసుకున్నావనే అభాండం నీ మీద వచ్చిపడింది. అభాండం కాదు స్వామి, తానే ఒప్పుకున్నాడు మలయరాజు తన ఇంట్లో కనబడినట్టు.
ఒప్పుకున్నాను. అందుకు నేను బాధ్యుణ్ణి కానని కూడా చెప్పాను. పట్టుబడ్డ తరువాత ప్రతి దొంగ నేరం కప్పిపుచ్చడానికి సాకులు ఇలాగే చెప్తాడు. రాజా, వీడి మాటలు నమ్మకూడదు. నన్ను నమ్మమని మిమ్మల్ని ప్రాధేయపడలేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అది ఎప్పుడన్నా తెలియని ఇప్పుడు జరిగిన దానికి ఏం చెప్తావు? నేను నిర్దోషిని. రుజువు చేసుకోగలవా? పరిసరాలు పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. సందర్భాలు సత్యాన్ని మరుగుపరుస్తున్నాయి. రాజా, నేను నిరపరాధిని. పదవి గౌరవం ఇచ్చిన నా ప్రభువుకి కలలోనైనా నేను ద్రోహం తలపెట్టలేదు. రాజా, మలయరాజెవడో ఇతనికి తెలియదు. సరే, తన ఇంటికి ఎందుకు వచ్చాడో అది తెలియదు. సరే, కాని మహాదేవి ఇతని తల్లి, ఇతనితో కలిసి ఉంటుంది. మలయరాజు కనపడ్డ కొద్ది కాలానికే ఆమె కూడా మాయమైంది. చంద్ర, దీనికేం చెబుతావు? మహాదేవి నీ తల్లి కాదంటావా? చంద్ర, గాంధారరాజు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి నువ్వు. రాజా, అసలు నా తల్లి మాయమైందన్న వార్త ఇప్పుడే వింటున్నాను. ఎంత సాహసం! రాజా, ఇది కూడా నమ్ముతారా? లేదు, ఏది నమ్మను. గురుదేవా, ఈ పికారిని తీసుకొచ్చారు, మీరే పూచిపడ్డారు. కానీ వీడు ద్రోహిని రుజువైంది. మీరేమంటారు దీనికి? అనడానికే ఉంది రాజా. మలయరాజు అక్కడ కనపడ్డం నిజం, చంద్రుడు అక్కడ ఉండడం నిజం, మహాదేవి మాయమవడం కూడా నిజం. ఇవన్నీ కాదనగలనా? లేదు, చంద్రుడు ద్రోహం చేశాడు, క్షమించు అని కోరగలనా? నీ ఇష్టం ఎలాగో అలాగే చెయ్యి. నా ఇష్టమే ముందు గురుదేవ. న్యాయ శాస్త్ర ప్రకారం జరగాల్సిందే. చంద్రుడికి మరణదండన. రాజా, చావంటే నాకు భయం లేదు. కానీ అన్యాయంగా ఒకరి మీద అపరాధం మోపిన అపకీర్తి మీ మీద పడకూడదు. ఏ మలయరాజుతో కుట్ర చేశానని నేరం మోపారో ఆ మలయరాజును ఖైదు చేసి మీ ఎదుట నిలబెడతాను 5 రోజుల్లో. 5 రోజుల్లో? 5 రోజుల్లోనే. నిశ్చయంగా? సందేహమే వద్దు. తప్పితే నా శిరస్సు. ఇతని మాటలు విపరీతంగా ఉన్నాయి. మహారాజా, దేశమంతా కలిసి చేయలేని కార్యాన్ని తానొక్కడే చేస్తానని శపథం చేస్తున్నాడు. నమ్మడం ఎలాగా? వాళ్ళందరూ చేసేది బహుమానం కోసం, కానీ నేను చేసేది గౌరవం, న్యాయం, సత్యం నిలబెట్టడానికి. సరే, అయినా ఎవరైనా పూచి పడాలి. మలయరాజుని ఇక్కడ నిలబెట్టాలి, తప్పితే చంద్రుడే ఇక్కడ నిలబడాలి. అందుకు నేను పూచి పడతాను. సరే నా వీరమార్తాండా? చాలు రాజా, వెళ్ళొస్తాను. వినరా భారత వీర కుమార, విజయము మనదేరా. కర్ము నీకే చెప్తున్నా. వినరా భారత వీర కుమార. ఓ కరుంబా, పుష్పవనం రా. అవును, ఆలోచించావు కదా మన సంగతి. అవును కాదు చెప్పకుండా పెద్ద మనుషులాగా వాయిదారు వేస్తున్నావే, ఇదేం బాగాలేదు. కరుంబు, చిత్రంగా మాట్లాడుతున్నావే. అవును అవును, సంగతి అంతా ఉంది కదా. ఏమిటా సంగతి కొత్తగా? నీ హృదయం రాయ, పాషాణమా, ఇనువ, ఉక్క, ఎంత చెప్పినా వినిపించుకో. చెవుడా? కరుంబు, ఊరికే వాయిస్తే లాభలేదు. నీ శక్తి చూపించడానికి ఏదైనా గొప్ప పని చేయాలి. పుష్పవనం, ఓ మాట చెప్పనా? కరుంబు, చెప్పు. ఈ రోజుల్లో ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో నాలాంటి వాడు మాట్లాడకుండా ఉండడమే మంచిదని నీకు తెలుసు కదూ? తెలియదు. వివరంగా చెప్పనా? చెప్పు. సరే, ఊళ్ళో మలయరాజు తిరుగుతున్నాడు, అతనికి గూఢచారులు ఉన్నారని. చిచి, ఏంటిది? రాచపండు హఠాత్తుగా పులిపెకాయి. అవునవును, చెరుకుంటే పులుపు ఉండదు. పుష్పవనం, వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని పుక్కిలి చుమ్మాయి. నిన్ను వరం అడుగుతున్నాను. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? మలయరాజును పట్టుకుందుకు వెడుతున్నావు. అవును. ఆ ప్రయత్నంలో అతనికి ప్రాణభయం కలిగే గాయం మాత్రం తగలకూడదు. ఇదే నీ కోరే వరం. ఏమిటి స్వామి అంత అభిమానం? ఏమీ అడగకూడదు, అంతా తర్వాత తెలుస్తుంది. తమ ఇష్టం వచ్చినట్లే. చంద్ర, నీ గొప్పతనం వల్ల కలిగే గొప్ప ఫలితం నువ్వే ఓనాడు పొందుతావు. వెళ్ళిరా. సరే. గాంధర్వ వివాహంలో నాగవల్లిని చేపట్టితే నీ ప్రేమ రుజువు అవుతుంది. గాంధర్వ వివాహం? అవును, ఇక్కడే, ఇప్పుడే. స్వామి, సందేహిస్తావే? చెప్పల చిత్తమా? ఇంతకు ముందు నీవన్న మాటలన్నీ ఏమైనాయి? గురుదేవా, మరణంతో పోరాడే సమయం ఇది. 5 రోజుల్లో చావో బ్రతుకో.
అపనమ్మకం మాటలు ఎందుకు చంద్ర? నీ ప్రేమ ఊహల కంటే నీవు చేపట్టిన ప్రేయసి తలపి ఎక్కువ విజయాన్ని ఇస్తుంది. ఏమంటావు? నాగవల్లి అభిప్రాయం తెలుసుకోండి స్వామి. నేను ఆమె గురువును చంద్ర. నీలాగా ఆమె అడ్డు ప్రశ్నలు వెయ్యదు. ఇందులో మీకు సుఖం ఉందంటే నాగవల్లి తప్పగా ఒప్పుకుంటుంది. కాదా అమ్మా? మహనీయులు మీరు. మీ మాట కాదంటానా స్వామి? విన్నావా చంద్ర నాగవల్లి నిశ్చయం? ఏం నాగవల్లి అలా చూస్తున్నావే? ఈ అంతఃపురం, అందులో మీరు నేను, ఇది కల కాదు కదా అని అనుకుంటున్నాను. అవును, ఇది అనుకోని ఆనందం. ఈ తేనె పానకం తీసుకోండి. తీయగా లేదే. ద్రాక్ష పళ్ళు రుచిగా లేవు. ఈ పాయసం బాగాలేదే. ఏవి రుచిగా లేవా? ఎలా ఉంటాయి? నా జీవితం అంతా నిండిపోయిన తీయదనం పాయసం నువ్వే అయినప్పుడు నా ప్రాణేశ్వరి. స్వామి ప్రియా, ప్రేమ వినా వరమేమి జగమునా. మాయని వెన్నెల మదిని నిండెనా, మన కోర్కెలు మరి మరి పండినా. మాయని వెన్నెల మదిని నిండెనా, మన కోర్కెలు మరి మరి పండినా. పాయక ఒకటై బ్రతుకులుండేనా, పాయక ఒకటై బ్రతుకులుండేనా. మనకేమి లోకానంద రాజ్యము, ప్రేమ వినా వరమేమి జగమునా. వేదనలో శోధనలో, వేదనలో శోధనలో. రాగమే నా బలము, అనురాగమే నా ధనము. దారిలేని కారురే, దారిలేని కారురే, ఆరని తార ఆనంద దీపము, ప్రేమ వినా వరమేమి జగమునా. ప్రేమ వినా వరమేమి జగమునా. ప్రేమ వినా వరమేమి జగమునా. అతడన్న ఒక్క మాట ఇప్పటికీ నా మనసులో నాటుకుపోయి ఉంది. తానే ద్రోహం తలపెట్టుంటే అభోశుభం ఎరిగిన ఒక్క అమాయకురాలి హృదయంతో చెలగాట్లాడతానా అన్నాడు. ఏదో అవసరానికన్న మాటది. నేనేమనుకుంటున్నానో తెలుసా? నిజానికి రాజకుమార్తెను వాడు పెళ్లి చేసుకుంటానని చెప్పడంలోనే మహా లోతైన మోసం ఉంది. అంటే ఇక రాజకుమారిని చేపట్టడానికి వచ్చే రాజులందరినీ మీరు నిరాకరించాలి కదా. అప్పుడు వాళ్ళందరూ మీకు విరోధులవుతారు కదా. అయితే ఏనాడో ఒకనాడు మహేంద్రుడి రాజ్యాన్ని ముట్టడించే తీర్తాడు.
అప్పుడు వాళ్ళెవ్వరూ తోడు రాక మీరొక్కరే అతన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అది పన్నాగం. ఎంత ఆపత్కరమో ఆలోచించండి. రంజనికి ఏ సమాధానం చెప్పండి రా. కనపడలేదని చెప్పండి, మనమేం చేయగలం? కరుంబు చంద్ర, ఇది నీ చరిత్ర. ఇతను నీ తండ్రి, రాజ్యం పోగొట్టుకున్న మలయరాజు. తండ్రి చంద్ర, నాన్న 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 నాన్న, ఈ చండాలుండి క్షమిస్తావా? కళ్ళు మూసుకుపోయి నోటికొచ్చినట్లల్లా పేలిన వీడి ఘోర పాతకం మన్నిస్తావా? నీ రాజ్యం తిరిగి సంపాదించి పెట్టి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి నీ పాదాల దగ్గర మోకరించవలసిన నేను అనరాని పాడు మాటలు ఎన్నో అన్నాను, నీ మీద ఎన్నో అభాండాలు వేశాను. తండ్రి తండ్రి, నా నేరం క్షమించు. నా నాయన అని మనసారా ఒక్కసారి నన్ను పిలు. నాన్న పిలు, నాన్న ఒక్కసారి నన్ను పిలు. నాన్న నాన్న నాన్న. అమ్మా, నువ్విక్కడ ఎవరికీ కనపడకుండా సురక్షితంగా ఉండొచ్చు. ఏం జరిగేది నేను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. ఏమీ కలపపడదు. పుష్ప, జాగ్రత్త. ఏదైనా విశేషం ఉంటే ఎవరికంటా పడకుండా నా దగ్గరకు రా. రాజా, తీరని ఆశాభంగం. నమ్మతగ్గ వార్తే నాకు వచ్చింది, కానీ పిట్ట మాత్రం ఎట్లాగో ఎగిరిపోయింది. ఆశ్చర్యంగా ఉందే. చక్కని చుక్క, చంద్రుని మీదే నాకు అనుమానం. మహేంద్రుని ముందుగానే హెచ్చరించి ఉంటాడు. తప్పించుకోవడానికా? తప్పించుకోవడానికి. అయితే తను చేసిన శపథం? అందులోనే ఏదో కపటం ఉంది. ఎంత నిరాశ ఏందో తెలుసా? ఇవాళ వస్తాడు, నా కళ్ళ ముందు చేతులు కట్టుకుని నిల్చుంటాడు. నోటికొచ్చిన మాటలన్నీ అందామని మనసులో కట్టుకున్న మేడలు ఇసుక రేణువుల్లా రాలిపోయాయి. నువ్వు ఆ బాధే పడొద్దు. నీ కోరిక చెల్లించడం ఒకటి నా జీవిత లక్ష్యం. రేపే కదూ చంద్రుడు అడిగిన గడువుకు ఆఖరి రోజు? అవును, రేపే. రాజుగారి ముందు రాకపోతే? గురుదేవుడే అందుకు బాధ్యుడు. ఇది నా ముందాలోచన ముత్యాలమణి. అతను వాళ్లతో కలిసి మాయమైతే? ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే చంద్రుణ్ణి పట్టుకొచ్చి నీ ముందు నిలబెడతా. మహేంద్రుని రాజుగారి ముందుకు తెచ్చి నాగవల్లినే బహుమతిగా పొందితే? అప్పటికి తప్పించుకోలేడు నీ ముందు నిలబడ్డం. శపథాన్ని నెరవేర్చలేకపోయినందువల్ల ఉరికమ్మమే ఎక్కవలసి వస్తే? మరణ స్థానం చేరేలోగా రంజన ముందు నిలిచే తీరాలి. కానీ మలయరాజు మాత్రం ఇక్కడ లేడు. ఉంటాడనుకున్నారా? ఇతని ప్రగల్భాలు విని మలయరాజు ఎవరికీ దొరకకుండా చేసే ప్రయత్నం మీదే. ఈ 5 రోజులు ఉన్నాడు ఈ దుర్మార్గుడు. అయిపోయాయి ఆ మాటలు? ఏ సాకులు చెబుదామనుకుంటున్నావా? క్షమార్పణ కోరదలుచుకున్నావా? అలాంటి అవసరం నాకు లేదు. మరణ గీతం పాడబోతున్నావా? ఎందుకు? మాట నిలబెట్టుకోలేదు గనుక, నిర్ణయం ప్రకారం జరగాలి గనుక. మలయరాజును పట్టుకున్న వానితో ఎందుకయ్యా ఈ మాటలు? మలయరాజుని పట్టుకున్నాను, శపథం నెరవేర్చుకున్నాను. మదించిన ఏనుగు వంటి మలయరాజును ఎదుర్కొన్నాను. అతడెవరో తెలుసుకున్నాను. ఆపలేని ఆవేశంతో ఆ బికారి అనబడేవాణ్ణి మీకు చూపించడానికి వచ్చాను. రాజా, వీడి మతి చలించింది. ఏం చెయ్యాలో తెలియక డంబాలు కొడుతున్నాడు. వీడి మాటలు నమ్మేవారెవ్వరూ లేరిక్కడ. ఆ మాట లోకమనాలి గాని మీరంటే లెక్కేమిటి? చంద్ర, ఆ మాటలన్నీ కట్టిపెట్టు. ఆ బికారి వాడిని పట్టుకున్నానని చెప్పావు. ఏడి వాడు? చూపించు. ఉన్నాడు రాజా, ఉన్నాడు. కాలు చేతులు కట్టి నగర మధ్యలో నిలబెట్టావా? లేదు. ఖైదు చేశావా? లేదు. ఎక్కడన్నా కాపులో ఉంచావా? లేదు. కానీ మలయరాజుని పట్టుకున్నావు. పట్టుకున్నాను, పారిపోకుండా కట్టేశాను, ఇక్కడికి తెచ్చాను. ఇక్కడికి? అవును, మలయరాజు ఈ సభలోనే నిలబడి ఉన్నాడు. వీడు పరాకు మాట్లాడుతున్నాడు. చాలు, చూపించు మలయరాజుని. కనబడలేదు? మీ కళ్ళ ఎదుట నిలబడి ఉంటే? ఆగు. నేను, మహారాజు, మంత్రులు, గురుదేవులు, నువ్వు. మీరు, మహారాజు, మంత్రులు, గురుదేవులు, నేను మలయరాజు. మరణం సమీపిస్తుంటే మతి చెలించిందనుకున్నాను, కానీ వీడికి నిజంగా పిచ్చే ఎత్తింది. చంద్ర, అనవసరంగా మాట్లాడక మలయరాజును చూపించు. చూపిస్తాను రాజా. ఆ ద్రోహి, వక్రబుద్ధి, అల్పుడు, తిరిగి పంద ఇక్కడే ఉన్నాడు రాజా. ఈ సభలోనే ఉన్నాడు. చాలు, చూపించు వాణ్ణి. చూడండి రాజా, మీ పరమ విరోధిని చూడండి. వీరమార్తాండుని తన పాదాల కింద అరగద్రొక్కి అతని వంశాన్ని భస్మం చేయడానికి ఉర్రూతులోగుతున్న మలయరాజుని బాగా చూడండి. పిచ్చి ముదిరింది, పిశాచం బట్టి శివాలాడుతున్నాడు. నవ్వకు గాంధార్ రాజా, నవ్వకు. నాగదుర్గ రాజా, వినండి. సభ్యులందరూ వినండి. 18 వత్సరాలుగా పూర్వం పందల్లాగా శత్రువులు దొంగచాటుల మీద పడ్డప్పుడు రాజ్యం పోగొట్టుకుని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పసికందుతో ఉనికిపోతున్న భార్యను చేత్తో నడిపిస్తూ
తప్పించుకుపోయాడే మలయరాజు. ఆ మలయరాజు ఇక్కడే నిలబడి ఉన్నాడు. కానీ మలయరాజు రూపంలో కాదు, అతని కుమారుని రూపంలో. చూడండి నన్ను, రెండవ మలయరాజును చూడండి. ఆగు, ఆటే పేలకు. మలయరాజుని పట్టుకుంటాన్ని మహావీరులా గర్జించావు, ఇప్పుడు మూర్ఖుల్లా వాగుతున్నావు. మలయరాజు మీ ఎదురుగా నిలబడి ఉండగానే నువ్వు? అవును, నేనే. నువ్వు కాదురా కుంక, అడవి జంతువులా దాక్కుని ఉన్న ఆ మలయరాజు నాకు కావాల్సింది. ఏం లాభం? అందువల్ల ఆ సింహాన్ని మీరు బంధించినా అతని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు నేనున్నాను. సింహపిల్లని గర్వంగా మాట్లాడేవంటే ఉరిశిక్ష వేయిస్తాను. వీరికి ఉరితాడు కూడా తూగుటుయ్యాలే. నువ్వు ఒక రాజును నిందిస్తుంటే మరో రాజు చూస్తూ ఊరుకోడు. నేను నీకు పాఠం నేర్పుతా. గాంధార రాజా, కాని విషయాల్లో అనవసరంగా తలదొర్చకూడదు. కత్తి దూస్తున్నారు, అందుకు పాఠం నేర్పవలసింది నేను. ఆగు చంద్ర, ఏం పనిది? దేశం అంటావు, దేశ సంప్రదాయం నిలబెట్టద్దు. దేశ సంప్రదాయం ప్రకారమే చేస్తున్నాను. గౌరవానికి భంగం కలిగినప్పుడు దేశవీరులు చేసినట్టు చెయ్యమని మీరే ఉపదేశించారు. ధర్మాన్ని రక్షించడానికే కత్తి తీశాను. చంద్ర, అది కాదు నేననేది. మలయరాజును పట్టుకుని ఇక్కడ నిలబెడతానని ఇందరి ఎదట అన్నావు. మాట నిలబెట్టుకోవద్దు. నిలబెట్టుకున్నాను. ఇదిగో మలయరాజు కన్న కుమారుణ్ణి నేనున్నాను. చాలదు? చాలదు. మలయరాజు నా శిరస్సు అన్నావు. ఇక్కడ మలయరాజే ఉండాలి. మీరెప్పుడూ తెగని సమస్యలే తెస్తూ ఉంటారు. చెప్పండి స్వామి, ఇప్పుడు నేనేం చెయ్యాలో? వీరమార్తాండు ఏ శిక్ష విధిస్తే అది నువ్వు అనుభవించాలి. క్షమించండి స్వామి, అది కుదరదు. నిరంకుశల శిక్ష అనుభవించకపోతే అవినీతి కాదు. కానీ నా గౌరవం నువ్వు ఆలోచించడం లేదు. నీకు ఆశ్రయము పదవి ఇచ్చిన వీరమార్తాండుని నీవే ఎదిరిస్తే దేశంలోని రాజులంతా నిందిస్తారు. చంద్ర, నీవు, నీ తండ్రి, నీ వంశము ఎక్కువ, దేశ సంప్రదాయం ఎక్కువ? చెప్పు చంద్ర, చెప్పు. ఇందులో ఏది నీకు ముఖ్యం? స్వామి, చంద్ర, వీరమార్తాండు నిశ్చయం ప్రకారం నువ్వు చేయాలి. రాజా, నీ తీర్పు ఏమిటి? నా తీర్పు ఎప్పుడో నిశ్చయింపబడింది. దేశద్రోహికి చట్టం నిర్ణయించిన దండన మరణ దండన, ఉరి స్తంభం మీద. అయితే నీ ఇష్టమే జరగని. స్వామి, 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 స్వామి. దేనికోసమా స్వామి ఇక్కడికి వచ్చాను? ఇన్నేళ్లు ఇన్ని కష్టాలు పడ్డా నా నాయన్ని ఉరిస్తంభం మీద చూడ్డానికేనా? ఏనాడో ఓనాడు వాడి రాజ్యానికి రాజవుతాడని నమ్ముకున్నాను. చివరికి వాడికాయే మరణం, వాడికాయే దిక్కుమాలిన చావు. నా నాయనకే ఈ గతి పెడితే నేనొక్క గడియ బ్రతకను. కానీ అడ్డు చెప్పకండి స్వామి, చెప్పినా లాభం లేదు. అలాగేనమ్మా, రేపు సాయంకాలం దాకా నా ప్రయత్నం మానను. చంద్రుణ్ణి ఏ ఉపాయం చేతనైనా రక్షించడానికి ప్రయత్నిస్తాను. అంతా విఫలమైతే, చంద్రుడికి ఉరిశిక్షే తప్పకపోతే, ఇదిగో నీ కష్టాలు గట్టెక్కిస్తుంది ఒక్క బొట్టు విషం. ప్రేమజంటగా ఉన్నాం, చేతులు కలిపి దంపతుల్ని చేశారు మీరు. మళ్ళీ మీ చేతులతోటి మమ్మల్ని విడచిస్తారా? ఏకమైన మమ్మల్ని వేరు చేయకండి స్వామి. నాగవల్లి, అడ్డు చెప్పకండి స్వామి, చెప్పినా లాభం లేదు. నీ ఇష్ట ప్రకారమే కాని అమ్మా, అంతా విఫలమైతే, చంద్రుడు మరణించి తీరాలనే నిర్ధారణ అయితే, నిన్ను నీ భర్త దగ్గరకు చేరుస్తుంది. ఇందులో ఒక్క విషబొట్టు. ఒక్క విషబొట్టు, ఒక్క మూరెడు తాడు, లేదా నుయ్యో గొయ్యో, దేనైనా సరే నాగవల్లి ఎత్తుకోవచ్చే. మానం పోయిన తర్వాత ఇంకా జీవించుండాలా? గురుదేవా, జరగని పనుల కోసం పదే పదే ప్రాధాయపడటం అనవసరం. నాగవల్లి కోసమని చంద్రుడి ప్రాణాలతో విడిచిపెట్టడం కల్లా. నీ కూతురయ్యా నాగవల్లి. కూతురున్న సంగతి మరిచి చాలా కాలం అయింది. నాగవల్లి కుట్రదారుల్లో ఒకటే. రాజా, పెళ్ళైన పిల్ల నాగవల్లి. ఏ ద్రోహి మాటలో విని చేసి దొంగ పనిని పెళ్ళంటారా మీరు? వీరమార్తాండ, కడసారి అడుగుతున్నా, చంద్రుడు మరణించే తీరాలా? విడుదలవుతాడు. ఒక్కటి జరిగితే. ఏం జరగాలో చెప్పు. రేపు సూర్యాస్తమయంలోగా మహేంద్రుడు శరణు కోరాలి. వస్తాను వీరమార్తాండ. పుష్ప, ఊర్ము, నీ తరగాస్తూ చూస్తాను. నా కోసం ఒక పని చేస్తావా? ఏమిటి చేయాలి చెప్పు. పుష్ప చాలా అందంగా ఉంటుంది కదా. ఓప ఏ మోహన్ రా, దిష్టి బొమ్మలాగా. ఏమయ్యా ఏమయ్యా అన్నా, దయచేసి పుష్పాని నన్ను ఎదుట తిట్టకు. నేను పుష్పనన్నానా? పుష్పని కదా. నేను ఎవరన్నా తెలుసా? నిన్ను. అన్నా, నేను అందంగా లేను అనుకో. నా మొహం చూడు, రాజకళ ఎలా ఉట్టి పడుతుందో. పడుతుంది పడుతుంది. అందుకే పుష్ప నాతో ఇలా చూడు. ఇంకా ఎంతో
అంతే అనుకున్నావా? పుష్ప నా మాటలు విని తేనె తాగిన నగ్గలా అయిపోతుంది. ఏం చేతో తెలుసా? ఈ చెరుకులో అంతా తీపి ఉంది. ఉంది ఉంది ఉందా మరి? ఉంది. పుష్ప వచ్చా. ఆగు అన్నా, వేళాగడం కాదు, నన్ను వదులు. వదే ఆగు, అలా ఉండు. ఏమా చెరుకులో ఇప్పుడున్న తీపి చాలదు, ఇంకా కావాలి. కావాలి కాదు? ఏం చేస్తావు? ఏం చేస్తావు చూడు. కలుపు కలుపు. అవునవును పిలిచాను. మొదలెట్టారే, ఈ శరీరం తట్టుకోగలదా? పోరంబోకు పిన్నుగా. తప్పు తప్పు, బుత్తొచ్చింది. ఏయ్, ఇక్కడి నుంచి నీకు సంబంధం లేదు, నీ విషయంలో కలుగు చేసుకోగలరా? చేసుకోను. శరణు పుష్ప, శరణు దేవి, శరణు కూర్మం. అయ్యో శరణన్నానే. వాటిని విడిచిపెట్టు. విడిచిపెట్టు. పుష్ప, నా దరఖాస్తు ఇంకా నేను ఆలోచించావు? చూస్తాం, అది కూడా త్వరగానే చూస్తాం. త్వరగానే చూస్తుంది. ఆపదకు భయపడతానా వేణి? చంద్రుడి కోసమేగా ఈ శరీరం. ఆయన్ని తిరిగి తీసుకురావడంలో నశిస్తే మాత్రమే. చంద్రుని కోసమా? అయితే ప్రభాకరుడు? నీకు తెలియని పన్నాగమా? గాంధార రాజుని కేవలం ఆయుధంగా ఉపయోగించుకున్నాను, కానీ నా కోరిక తీరలేదు. నా చంద్రుడి చెరసాల్లో పడ్డాడు. రేపే మరణం. అంతలోనే విడిపించుకోవాలి. హత్య, కుట్ర, ద్రోహం దేనికే వెనుదీయను. చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏమిటనే సహస్రం? వేణి, ప్రయత్నంలో చనిపోతే ముందుగానే వెళతాను స్వర్గంలో ఆయనకు స్వాగతమేయడానికి. విజయమే పొంది ఆయన్ని విడిపించగలిగితే ఇద్దరం చేరి పరారైపోతాం పరాయి రాజ్యానికి. అక్కడ రాజద్రోహికి లేదు రాజకుమారి, ఇప్పుడైనా నన్ను స్వీకరించండి అని బ్రతిమాలుకుంటాను. అప్పటికీ నిరాకరిస్తే ఇద్దరికి ఇక మరణమే శరణ్యం. గుర్తుందా నా ఆదర్శం? నాకు లేడంటే తనకే లేడు. రావేణి. చాలా బందోబస్తు చేశారటమ్మా. ఏ, నా దగ్గర మాత్రం లేవా ఆయుధాలు? నా చూపే శూలం, నడకే నాశనం, సాహసమే వల, శరీరమే శతగ్ని. ఏదీ నెగ్గకపోతే ఇదిగో రావేణి. ఆగక్కడ దొంగ, కులట. ఇంతేనా నీకొచ్చిన మాటలు? నమ్మించి మోసం చేశావు, ద్రోహి. నిన్ను నమ్మమన్నానా? తేనె పూసిన కత్తిలాగా తీయగా మాట్లాడేవే. బలవంత పెట్టి ప్రేమ పొందాలనే వాడికి పాఠం నేర్పడానికి. ప్రియాని పిలిచావే. నా కార్యం నెరవేర్చుకుందుకు. ఎంత ప్రేమ ఒలకపోసావు. నా చేతిలో కీలు బొమ్మను చేసుకోవడానికి. ప్రేమ స్వర్గానికి తీసుకుపోతానన్నావే. ఆ కీలు బొమ్మను బాగా ఆడించడానికి. ఇప్పుడు మరెవరినో ప్రేమిస్తున్నానంటున్నావు. నువ్వది ముందుగా తెలుసుకోకపోవడం నా తప్పు కాదు. పాపి, పిశాచి, ఆ ద్రోహిని కాపాడదామనుకుంటున్నావా? అది కుదరదు. తప్పుకో. నీ కాళ్ళ దగ్గర పడి దేవుళ్ళాడే కబోదిని కాను. అగ్నిపర్వతాన్ని, తుఫాన్ని, నీ ప్రియుని ఈ లోకంలో ఇంకా చూడవు. దయ్యమై భూతమై వాణ్ణి పట్టుకో. బాబు, కరుంబు, చూడు. చూశాను. హత్య కాదు, ఈ వ్యభిచారిని చేసిన ద్రోహానికి శిక్ష. రా, వెళ్ళిపోదాం. మన ఊరికేనా? అవును. ఎవరు చూడాలంటే చల్లగా దాడిపోతాం. వద్దు, వీరమార్తాండునితో చెప్పే వెళదాం. అయ్యో, ఈ హత్యకి మనం జవాబు చెప్పాలి. జవాబు? జవాబేమిట్రా జవాబు? అవును రాజా, సంజన్ని ఇదిగో ఈ చేతులతోనే హత్య చేశాను. కానీ నాగదుర్గం క్షేమం కోసం చేశాను ఆ పని. ఇది మీ దేశానికి నేను చేసిన మరొక సేవ. రంజన్ని చంపాను. ఆ ఆటకత్తె పన్నిన పన్నాగం వల్ల ఆ ద్రోహి తప్పించుకోబోతుంటే ఆమెను నేను చంపాను. గాంధార్ రాజా, మీరు చేసిన ఈ సహాయానికి మా దేశం మీ రుణం ఎలా తీర్చుకుంటుందో తెలియదు. మా రాజ్యంలో మీరు అడుగు పెట్టినప్పటి నుంచి ఉపకారం తర్వాత ఉపకారం చేస్తూనే ఉన్నారు. అది నా ధర్మం రాజా. ఏ రాజైనా మరొక రాజుకు చెయ్యవలసింది. నేను నా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను.
మరి కొన్నాళ్ళుండి వెళ్ళకూడదా రాజా? రాజా, మీ కోరిక మన్నించినందుకు క్షమించండి. సెలవు. మంచిది. నేను వేడుకునేది స్వల్పమైన సహాయం. నా ప్రాణాలు ఇవ్వమన్నా సరే వెనక్కి తీస్తానమ్మా చూడండి. కానీ మీరు అడిగేది విలువ కట్టడానికి వీలు లేని ఒక ప్రాణిని. ఏదైనా విపరీతం జరిగితే ఎందుకమ్మా అలా అనుకోవడం? సత్యం చెబుతున్నాను. మంచి జరుగుతుంది కానీ కీడు ఏమాత్రం రాదు. నన్ను నమ్ము. నమ్ముతాను స్వామి. ఆనందంగా ఉంది తల్లి, చాలా ఆనందం. వెళ్ళిరా. నిన్ను చూసి చాలా రోజులేను కదూ. నిన్ను చూడాలని ఎంతో ఉందట. నన్ను పంపించింది. నీతో నేను వస్తా. మనమంతా వెడదాం. సరే స్వామి. ఇదిగో ఈ పాలు తాగు. బయట ఏదైనా పుచ్చుకుంటే నాన్న కోపడతారు స్వామి. నేను ఏదైనా ఇస్తే ఎవ్వరూ ఏమీ అనరు. వీరమార్తాండుని కొడుకు నా కుమారునికి బదులుగా గురుదేవులు పంపించారు. అంత మాత్రాన చంద్రుని మరణశిక్ష ఆపవలసిన అవసరం లేదు. మంత్రి, యువరాజుని వెతకడానికి భటుల్ని వెంటనే 4 వైపులా పంపించు. ఏర్పాటు ప్రకారం రేపు చంద్రుడి ఉరికంబం మీద వేలాడవలసిందే. ఇందు మూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా, ఖైదీ అయిన చంద్రుడు శ్రీ శ్రీ వీరమార్తాండ మహారాజులకు ద్రోహం చేయడం వలను, మన ప్రభువులకు ప్రబల శత్రువైన మలయరాజుతో సంబంధం ఏర్పరచుకోవడం వలను, ఆ శత్రువును నిర్ణయం ప్రకారం గడువులోగా ఖైదు చేయలేకపోవడం వలను, న్యాయమూర్తులైన ఏలిన వారి చట్టం ప్రకారం ఇతనికి మరణదండన విధింపబడినది. స్వామి, కన్న తల్లిదండ్రుల కన్నా గారంగా పెంచి పెద్దవాణ్ణి చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? మీరు చేసిన ఉపకారాలన్నింటికి ఎలా కృతజ్ఞత తెలియపరుచుకోగలను? స్వామి, ఒక్కసారి మీ పాదాలకి నమస్కరించనీయండి. సుకుమార్, వీరమార్తాండ, నేను మానవుణ్ణి, తండ్రిని. కొడుకు కోసం నానా బాధలు పడ్డ తండ్రిని. కన్న కొడుకు కనిపించకపోతే తండ్రి మనసు ఎంత తప్పించిపోతుందో నాకు తెలుసు. ఇదిగో నీ బిడ్డ. నీ మా ఎంతో మంచివాడు. నా మీద ఎంతో ఇష్టం. పాలు పళ్ళు తేనె ఎన్నో ఇచ్చాడు. నాన్న, మనం కూడా ఏదైనా ఇవ్వాలి నాన్న. మలయరాజా, నా కుమారుణ్ణి ఆదరించినందుకు, అతన్ని తిరిగి నాకు అప్పగించినందుకు ఎంతో కృతజ్ఞుడు. మంత్రి, మలయరాజు ఉరిస్తంభం ఎక్కించండి. వెళ్ళొస్తాను. నాన్న, నాన్న, చంద్ర, నాన్న. మహాప్రభు, రాజకుమార్తె విషయం తగ్గి చనిపోయారు. నాగవల్లి, కావని ఆ ద్రోహిణి. నాగవల్లి, వెళ్ళిపోయావా? పోయేటప్పుడు నీ మనస్సులో ఏమనుకున్నావు? నీ భర్త పనికి మాలిన పంద, ద్రోహి, కుట్రదారుడు అని అనుకున్నావా? కాను నాగవల్లి, నేను అటువంటి నీచుణ్ణి కానే కాను. స్వామి, మహాదేవి విషయం తాగి చనిపోయారు. అమ్మా, నువ్వు కూడా పోయావా? చంద్ర, నీ తల్లి, తండ్రి, భార్య ముగ్గురు బలైపోయినారు నాయన. పాపమెరుగని చిన్నారి, ఏ పాపమెరుగని చిన్నారి, ఇలా నేల పాలైపోనా
ఇలా నేల పాలైపోనా స్వార్థపరుల పంతము కాదా దుష్కార్యములకు అంతము లేదా వేలు వేలు మానవులిలా ధూళినాశమై పోవలెనా ఏ పాపమెరుగని ఈ తల్లి ఏ పాపమెరుగని ఈ తల్లి ఇలా నేల పాలైపోనా ఇలా నేల పాలైపోనా ఏ పాపమెరుగరు ఈ వేళలు అయ్యో నేల రాలిపోయేనా ఇలా మరణశయ్యపై పరుండడానికి ఏ పాపం చేశారని ఒకరు రాజుకు భార్య కావడం మరొకరు కూతురు కావడం ఇది వాళ్ళ నేరం. ఈమె సుకుమారి అమాయిక ఆమని వనంలాగా నవనవలాడే యవ్వనం కొండవాగులాగా నాట్యం చేసే హృదయం ఎన్నెన్నో కోరికలతో కలలతో నింపుకుంది. అన్నీ రాలిపోయాయి. పాపం జీవిత సౌఖ్యం రుచి చూడడానికే నోచుకోలేదు చిట్టి తల్లి. బంగారు బొమ్మ కట్టెలా పడి ఉంది. పూతప్రాయంలోనే మృత్యువాతలో పడిపోవడమా ఈ ప్రేమవల్లి? ఈ తల్లి నవమాసాలు మోసి ఒక మాణిక్యాన్ని కన్నది. తూగుటుయ్యాలల్లో తూలికా తలపం మీద ఉంచి జో కొట్టింది. బంగారు నగలు పెట్టింది. రత్నహారాలు చుట్టింది. చూసి చూసి మురిసిపోయింది. ఒకనాడు నాయన నువ్వు రాజు అవుతావురా అని ఆనందంతో ఊగిపోయింది. దుఃఖసాగరంలో తూగిపోయిన మాతృమూర్తి, వేదనాగ్నిలో వేగిపోయిన జనయిత్రి, అవధిలేని అగాధంలో కూలిపోయిన ఈ తల్లి ఇదిగో ఇలా పడి ఉంది నిర్జీవ కళేబరం. ఆశలడియాసలైపోయాయి. మమకారాలు మట్టిపాలైపోయాయి. కూకటి వేళ్లతో కూలిపోయిన చెట్టులాగా పడి ఉంది. వినండి మహారాజులు, మీరు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ దురన్యాయపు చావులకు ఎవరు కారణం? ఈ పవిత్రమూర్తుల జీవితాన్ని చిన్న భిన్నం చేయడానికి ఎవరిది బాధ్యత? దయతో తెరిసిన మనసులు కలవాళ్లే, ప్రేమను కురిసే పువ్వుల వంటి హృదయాలు కలవాళ్లే. వీళ్ళని నలిపిపారేయడానికి ఏ పాషాణ హృదయం కారణం? ఎవరి అజ్ఞానము అవివేకము హేతువు దీనికంతా? ఇలాంటి సుకుమారికి చావా? ఈ మాతృదేవికి మరణమా? విరిసి విరియని చిన్నారి మొగ్గను తుంచి విసిరేశారే. పాలిచి పెంచే పాడి ఆవు నిండు పొదుగు కోసి పారేశారే. ఎవరి విషాద సంఘటనలు తెచ్చిపెట్టారు? మీ పగలు, మీ దురాశా పిశాచాలు, మీ అధికార అహంకారాలు. రాజా, అమాయకలైన అవలల్ని అంచెచెయ్యపై పడుకోబెట్టారు. మీకు ఒరిగిందేమిటయ్యా? ఇంతకన్నా ఎక్కువ తినగలరా? ఇంకా ఎక్కువ సుఖపడగలరా? మరి 4 ఏళ్లు ఎక్కువ జీవించగలరా? గుట్టిగట్టుకుని ఊరేగగలరా? తీయని ప్రాణాలు తీయగలిగారు. తిరిగి ఆ ప్రాణాల్ని పోయగలరా? మీరు సై అంటే భేరీలు మోగుతాయి. భేరీలు మోగితే సైన్యాలు నడుస్తాయి. సైన్యాలు నడుస్తే సమరభూమిలో ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. అప్పుడు ఇంటింటా ఆవేదన అంధకారము నిండిపోతాయి. ఇదంతా మీ ఆజ్ఞ వల్ల, మీ అధికారం వల్ల, మీ ఆర్భాటం వల్ల. ఏది లేవండి అని ఈ కళేబరాల్ని మీ రాజాజ్ఞలిచ్చి లేపండి. ప్రాణాలు పొయ్యలేని వాళ్ళకి తీయడానికి హక్కే ఉంది. ఎందుకు ఈ మౌనం? నోళ్ళు విప్పరే, జవాబు చెప్పరే. వీరమార్తాండ, మలయరాజా, మీ ఘాతుక పథకం గ్రహించారా?
స్వార్థం కోసం యుద్ధం పేర హత్య, అధికారం పేర అక్రమం, దేశం పేర నాశం. ఇవి మీ చర్యలని ఇప్పటికైనా తెలుసుకున్నారా? చెప్పండి రాజా, చెప్పండి. ఇక ముందైనా మీ మీ విరోధాలు మర్చిపోతారు కదా? ఈ అన్యాయ మరణాలు చూశాకైనా మీ హృదయాలు మెత్తపడతాయా? మీ అధికార మద్దతుకి ఆహుతైపోయిన ఈ పవిత్రమూర్తుల కోసం ఇంకనైనా ఐకమత్యంతో ఉంటారా? చెప్పండి రాజా, చెప్పరే. తప్పకుండా కలిసిమెలిసి ఉంటాం గురుదేవ. విరోధం అనే మాటే ఈ దేశంలో ఇక ఉండదు స్వామి. ప్రమాణం చేయండి. ఆరిపోయిన ఈ నా కులదగ్ని మీద ఒట్టేసి చెప్తున్నారు. మలయరాజా, నా భాగ్యలక్ష్మి, నా మహాదేవి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. నా మనస్సు కుదుటపడింది. ప్రజలంతా సౌఖ్యంగా ఉండాలని, పాలకులంతా దేశహితం కోసం ఏకమై పాటుపడాలని, సామరస్యం కోసం, దేశ గౌరవం కోసం కృషి చేస్తూ వచ్చిన ఈ శాంతి ప్రియుని హృదయం ఇప్పుడు చల్లబడింది. దీనికి నేను మీకిస్తున్న బహుమానం ఇదిగో. రాజా, రత్న సింహాసనం మీద కూర్చుని రాజదండం పట్టుకుని శాసించినా మీరు చెయ్యలేని పని నేను చేస్తున్నాను చూడండి. అధికారం చెయ్యలేని పని అనురాగం చేస్తుంది. అమ్మా, అమ్మా, చంద్ర, అమ్మా, 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 అమ్మా. స్వామి, స్వామి, నాగవల్లి. నేనిస్తే పని చెయ్యదు నాయనా. ఇందా. నాగవల్లి. రాజా, ఇదంతా నేను చేసిన ఏర్పాటి. వారు తాగింది విషం కాదు, నేనిచ్చిన మత్తు మంది. వారు మరణించలేదు, మూర్ఛపోయారు. మీకోసం కొంతసేపు కళ్ళు మూసుకుని పవళించారు. ఈ దేశ క్షేమం కోసం, ఐకమత్యం కోసం నేను ప్రయోగించిన కడపటి ఆయుధం ఇలా ఉపకరించింది. మలయరాజా, ఇదిగో నీ దేవి. వీరమార్తాండ, ఇదిగో నీ కుమార్తె. కాదు కాదు, చంద్ర, ఇదిగో నీ దేవి. మీరందరూ సకలైశ్వర్యాలతో చిరకాలం వర్ధిల్లండి. విజయసారథి గురుదేవులకు, శాంతిదూత రాజగురువులకు, నిండాలి అనురాగం, మనలో ఉండిన సహకారం, అందాల మన దేశం పెంపొందాలి కలకాలం. పెంపొందాలి కలకాలము, అందాల మన దేశము పెంపొందాలి కలకాలము.